కందుల దుర్గేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రముఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నా వరకు నేను నా కర్తవ్యం నిర్వహించి ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నాను. ఎప్పుడు 1984లో నందమూరి తారక రామారావు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిటీని వేసి డివిఎస్ రాజు గారు లాంటి పెద్ద మనుషుల్ని దానికి అధ్యక్షుడిగా చేశారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు కందుల దుర్గేష్ గారు సహకారంతో, నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన సహకారంతో మళ్ళీ ఈ కొత్త కమిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్లతో నిర్మించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారి ఈ సినీ పరిశ్రమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు రావడానికి కారణభూతులైన బాలకృష్ణ గారికి, నందమూరి మోహన్ కృష్ణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగు చలనచిత్రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో నా వంతు ఇది చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.